హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ నెల పెన్షన్లు అనేది మనకు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మంత్రులు, సీఎం సైతం గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేటువంటి పెన్షన్లు 4016 రూపాయలు కాస్త 1000 రూపాయలు పెంచి 5000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 2000 రూపాయలు కాస్త ఇప్పుడు ఇచ్చేది 3000 రూపాయలు చేస్తామని చెప్పారు. సో బడ్జెట్ అనుకూలించినట్లయితే గతంలో చెప్పినట్టుగానే సో ప్రభుత్వం 4016 రూపాయలు, 6016 రూపాయలు, ఇక మిగతా వారికి 2000 కాస్త 4000 రూపాయలు పెంపన చేస్తామని చెప్పారు కదా. దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు, ఎవరు కట్ చేయబోతున్నారు, ఏంటి చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. చూసిన తర్వాత ఇక ఆసరా పెన్షన్ వివరాలు అయితే తెలుసుకుందామండి. సీఎం రేవంత్ రెడ్డి మరొక గుడ్ న్యూస్ సంచలన నిర్ణయం తీసుకున్నారనమాట. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ అధికారంలోకి రాగానే మహిళలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ఉచిత బస్ ప్రయాణాన్ని అమలు స్కీమ్ చేశారు. ఇందులో వచ్చేసి పథకం నుంచి మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. కొన్ని చోట్ల అయితే మహిళలు అవసరం లేకుండా కూడా ప్రయాణాలు చేస్తున్నారనే అపవాదులు అయితే వస్తున్నాయి. కాబట్టి ఇక సీట్లు దొరకడం లేదు, ఇక బస్సులో ఫైటింగ్ గురించి ఇక చెప్పాల్సిన పరిస్థితి అయితే లేదు. నకిలీ ఆధార్ కార్డు క్రియేట్ చేసి కొంతమంది కేటగాళ్ళు మోసాలు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా పెద్దగా వారికి అంటే ఆర్టీసీకి పెద్ద సమస్యగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు గాను ఇప్పటికే స్మార్ట్ కార్డులు తీసుకురావాలని తెలంగాణ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక 3 నమూనాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒకటి ఫైనల్ కూడా చేయడం అయితే జరిగింది. ఈ క్రమంలో మనకు ఈ నెల అయిపోతుంది, ఇక ఫిబ్రవరి, మార్చి నెలలో తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు స్మార్ట్ కార్డులు అందుబాటులోకి తీసుకోవచ్చు, వారికి అయితే ఇవ్వబోతున్నారు. దీనివల్ల అక్రమాలు చెక్ పడటంతో పాటు టికెట్ల జారీ తొందరగా జరుగుతుంది. ఆర్టీసీ బస్సు ఇప్పటి నుంచి ఎందుకంటే ఆధార్ కార్డు, తెలంగాణ గుర్తింపు కార్డులు ఉంటేనే మనకు బస్ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ కదా. సో ఇక్కడ నుంచి అలా కాకుండా స్మార్ట్ కార్డులు ఉంటేనే బస్సు ఎక్కాలన్నమాట. సో ఇందుకు సంబంధించి సో ఇక మరోవైపు సమ్మర్లు నేపథ్యంలో ఏసీ బస్సులు ఏదైతే ఉన్నాయో టికెట్లపై 30% తగ్గింపు మార్చి 1 నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తున్నట్లు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికైతే ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక మండలానికి పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేయబోతున్నారు. ఆ మండలంలో ఉన్న వారందరికైతే ఫస్ట్ అయితే ఇస్తారు. ఎలా వర్క్ అవుతుంది ఏంది అనే దానిపైన, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లిమిట్ అనేది పెడతారా. సో మొత్తానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారనమాట. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. ఉంటేనే మనం బస్సు ఎక్కడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు అసలు పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు ఏందన్న దానిపైన సో ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటుంది. ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వచ్చిన 3 నెలల్లోనే పెన్షన్లు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అయితే పెన్షన్లు అనేది పెంచలేదు. సో ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఇటీవల కాలంలోనే ఒకేసారి మొత్తం 11 రకాల పెన్షన్లు ఉన్నాయి కదా, అవి డబుల్ చేయడానికి సో ఉన్నతాధికారులను అడిగినప్పుడు ఇక ప్రతిపాదనలు ఇవన్నీ కూడా ఇక బడ్జెట్ ఏ రకంగా ఉంది ఇవన్నిటిపైన కూలంకషంగా చర్చించారట. సో అధికారుల నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు ఇచ్చినటువంటి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఏదైతే 2016 రూపాయలు ఉన్నాయో 1000 రూపాయలు పెంచబోతున్నారు. మిగతా దివ్యాంగులకు సంబంధించి 1000 రూపాయలు పెంచి ఇలా ఇక 26-27 సంవత్సరం 1000 రూపాయలు, అదేవిధంగా 2027-28 సంవత్సరంలో ఒక 1000 రూపాయలు, ఇలా మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో 2029 వరకు ఉంటుంది కదా, అప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇచ్చే పెన్షన్లు 4016 రూపాయలు, అదేవిధంగా దివ్యాంగులకు 6016 రూపాయలు అయితే పెంపు అనేది విడతల వారీగా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల ఈ రకంగా అయితే ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే అంటున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించి త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతకంటే ముందు కూడా బడ్జెట్ సహకరించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఈ నెల 23 తారీఖున అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. అంటే ఇప్పుడు కేబినెట్ మీటింగ్ అయితే చర్చించబోతున్నారు. ఇందులో రైతు భరోసా, అదేవిధంగా ఆసరా పెన్షన్లు, సో ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి ఇవన్నీ కులంకుశంగా చర్చించి ఇప్పటికే అధికారుల నుంచి నివేదిక కూడా రెడీ చేశారట. సో ఎవరికి పెంచబోతున్నారు, ఎవరికి ఇవ్వాలి, ఈ రకంగా ముందుకెళ్ళాలి, ప్రజల్లో ఉన్నటువంటి భావన ఎలా ఉంది, దీనికి సంబంధించి మొత్తం కూడా డేటా డీటెయిల్స్ అనేది కూడా నివేదిక అయితే అందించబోతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఎవరు అనర్హులు, వారిని ఎలా ఏరివేయాల దానిపైన కూడా కులక్షంగా చర్చించబోతున్నారు అనమాట. నెల చివరాఖరు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి కొన్ని కీలక మార్పులు అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి